వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సిటీ స్కాన్ సేవల పేరుతో జరుగుతున్నటువంటి అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్ఐ కాంట్రాక్ట్లో 7 కోట్ల రూపాయలపై అవకతవకలు జరిగినట్లు ఆయన ఆరోపించారు. స్కానింగ్ సేవలు ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిల్మ్స్ పేరుతో పేద రోగుల వద్ద నుంచి 3,000 నుంచి 5,000 రూపాయల వరకు వసూలు జరుగుతున్నాయంటూ ఆయన మండిపడ్డారు. ఇక ఈ అవకతవకలపై జిల్లా ఆరోగ్యాధికారి హాస్పిటల్ సూపరింటెండెంట్కు ఆధారాలు చూపుతూ వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజల కోసం కాకుండా వ్యాపారంగా మార్చేసిన విధానం దారుణమని, పేదలపై జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం వెంటనే ఆపాలని ఇర్ఫాన్ బాషా హెచ్చరించారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందరాన్ని ద్రాక్షలా మారింది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు. అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ల కోసం ఇక్కడ రోజులు అనేక రోజులు తిరిగి కూడా 2-3 రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రొద్దుటూరు ఆసుపత్రిలో 10 కోట్ల అవినీతి జరిగింది. ఈరోజు మేము పట్టబయలు చేశాం. పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాల, ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాలా. కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్టుకు 3,000 రూపాయలు చెప్పున ఇంతవరకు దాదాపుగా 7-8 కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రజాధనం దోచుకున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? మేము ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ అధికారి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకి మేము ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. డబ్బులు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మీరు పేదవాళ్లకు అవసరమైనప్పుడు వాళ్లకు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే వాళ్ళు ఎందుకు పలకడం లేదో వాళ్ళకు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఈ రోజు ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రొద్దుటూరుకి రావడానికి కారణము ఒక ఎంక్వైరీ నిమిత్తం ఇక్కడికి వచ్చామండి. అంటే ఒక స్టాఫ్ నర్స్ ది సర్వీస్ మ్యాటర్, దాని మీద ఎంక్వైరీకి వచ్చాము. మనం వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిమంది రిప్రజెంటేటివ్స్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని సిటీ ఎంఆర్ఐ విషయంలో మన దృష్టికి మాకు సైట్ లో కనిపిస్తుందండి. పోర్టల్లో వాళ్ళు ప్రైవేట్వి ఎన్ని చేసుకున్నారు అనేది మనకు తెలియదు. యాక్చువల్లీ ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ రెండు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడ్ లో ఇక్కడ స్థాపించడం జరిగింది. వాళ్ళ సర్వీసెస్ ఇక్కడ అందించడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద చేస్తున్నప్పుడు వీళ్ళు మనకి హాస్పిటల్ కి సంబంధించిన రోగులకు ఫ్రీగా చేయాలి ఎంఆర్ఐ స్కాన్స్ కానీ సిటీ స్కాన్స్ కానీ. ఆ తర్వాత వాళ్ళు కావాలంటే బయట నుంచి చేసుకునే వాటికి వాళ్ళు చేసుకోవచ్చు. అయితే మన వాళ్ళకి మనం ఫ్రీగా చేయాలి. ఆ రిపోర్ట్స్ కంప్యూటర్ లో డాక్టర్స్ కి ఎట్ ఎనీ టైమ్ అందుబాటులో ఉండే మనం ఈ హై అండ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా మనము కరెక్ట్ రికార్డు మెయింటెనెన్స్ ప్రభుత్వానికి మనం సమర్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు అడ్మిషన్ చేసుకొని దాని ప్రకారంగా రికార్డు మెయింటైన్ చేస్తూ చేస్తున్నారు. అయితే ఆ అడ్మిషన్ లో ఒక రోజైనా ఉండటానికి పేషెంట్